నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలు బాగున్నాయి. దానికి తగ్గట్టుగానే ఖర్చులు కూడా ఉంటాయి. మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. అందులో ఏ రకమైన ఇబ్బంది లేదు. ఉన్నతులు సంతృప్తి పడతారు. సంతాన పురోగతి మానసిక సంతోషానికి కారణమవుతుంది. పిల్లల గురించి ఎలాంటి దిగులు లేనటువంటి వాతావరణం ఏర్పరచుకోవాలని చెప్పి మీరు ఎంతగానో ఆశిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలే గోచరిస్తున్నా నూతనంగా వచ్చినటువంటి చట్టాల వల్ల, నూతనంగా వచ్చినటువంటి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ వల్ల మీ వ్యాపార వ్యవహారాలు నత్తనడగా నడిచే అవకాశం గోచరిస్తుంది. పరిస్థితులు త్వరలోనే సర్దుకుంటాయి అనేటువంటి ధ్యేయంతో మీరు ఆశావహమైన దృష్టితోటి మిన్నకుంటారు. సరే, ఇవాళ కాకపోయినా రేపైనా మంచి రోజులు వస్తాయి, మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, మనం చిన్న వ్యాపారంలో మనకు వచ్చే ఇబ్బంది ఏముంటుంది అనేటువంటి ధోరణిలో మీ ఆలోచన విధానం కొనసాగుతుంది. విద్యా సంబంధమైన విషయాలు, విదేశీయాల సంబంధమైన విషయాలు, ఐఐటికి సంబంధించిన విషయాలు, సాంకేతిక వైద్య విద్యకు సంబంధించిన విషయాలు అన్నీ సానుకూలంగా ఉంటాయి. ప్రభుత్వోద్యోగం చేసే ప్రయత్నాలు కూడాను కలిసి వచ్చే పరిస్థితిగానే గోచరిస్తుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి ఆర్థికంగా చాలా బాగుంది. మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపార వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామి ప్రవర్తన, తాగి రావటం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, కొట్టడం, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడటం, ఇవన్నీ కూడా చూసి భరించి ఈ వ్యక్తితో నేను కాపురం చేయలేను, వదిలించుకోవాలి అనే ఒక నిర్ణయం తీసుకోవడం అనేది ఈరోజు జరుగుతుంది, ఈ వారం జరుగుతుంది. ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది, అందరికీ మాత్రం కాదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి క్రీడల పరంగా, కళా సాహిత్య రంగాల పరంగా మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి స్పష్టంగానే గోచరిస్తుంది. మీ ప్రతిభా పాఠవాలు ప్రపంచం తేట, మీ ప్రతిభా పాఠవాలు మీడియా వల్ల ప్రపంచానికి తెలుస్తాయి. అందరూ కూడాను మీలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించగలుగుతారు. ఇన్నాళ్ళుగా మీరు ఎందుకని బయటికి రాలేదని చెప్పని చాలామంది ఆలోచిస్తారు. ఏ కళ అయినా, ఏ సామర్థ్యమైనా పైకి రావాలంటే ముందుగా కావాల్సింది కులం, లేకపోతే మతం, లేకపోతే ప్రాంతం. ఇవే కానీ సామర్థ్యానికి ఎక్కడా కూడాను చోటు లేదు అనే విషయాన్ని మీ విషయంలో మరోసారి రుజువు అవుతుంది. ప్రజలు తెలుసుకుంటారు. కనుక ప్రతి విషయంలో కూడా ఇలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఏమాత్రం అధైర్యపడకుండా మీ యొక్క శక్తి సామర్థ్యాలు ప్రదర్శించేట్లయితే, మీ టాలెంట్ని చూపించేట్లయితే మీరు సానుకూలమైన ఫలితాలని అన్ని రంగాల్లో పొందగలుగుతారు. అందులో ఏ రకమైనటువంటి సందేహం లేదు. ఈ కుంభరాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం, నాగసింధూరాన్ని ధరించడం, అదేవిధంగా సుగంధ సిద్ధ గంధాక్షలతోటి, పరిమళ పుష్పాలతోటి పూజించడం అనేది చెప్పదగినటువంటి సూచన. మహాతీర్థం పొడితోటి మీ ఇష్టం వచ్చినటువంటి దేవుడికి, మీ ఇష్టం వచ్చినటువంటి దేవతకి చక్కగా అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అభిషేకంలో సిద్ధగంధాన్ని ఉపయోగించండి. అదేవిధంగా యజ్ఞ భస్మాన్ని ఉపయోగించండి, విభూతిని ఉపయోగించండి. ఈ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీదేవి ప్రీత్యర్థం లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. గణపతి అనుగ్రహం కోసం తెల్లజిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయండి. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కోసం హనుమాన్ సింధూరుతో పూజ చేసి హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా సర్పదోషాలు నశించిపోవటానికి సర్పదోష నివారణ చూర్ణంతో, సర్వరక్షా చూర్ణంతో రెండింటినీ కలిపి మిక్స్ చేసి దాంతో స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. దైవికమైనటువంటి పొడితోటి గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొగవేయండి.
దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో దేవతా వృక్షాలకు సంబంధించినటువంటి వేర్లు వాటి పొడి అందులో కలుస్తాయి. ఈ ఆషాఢ మాసంలో కానివ్వండి, ఈ శ్రావణ మాసంలో కానివ్వండి, ప్రతిరోజు ప్రతినిత్యం తెల్ల ఈశ్వరి వేరు పొడి కలిసినటువంటి సుమంగళి పసుపుని విశిష్టంగా ఉపయోగించండి. 100కి 100 పాళ్ళు కూడాను సక్రమమైనటువంటి మంచి ఫలితాలు సాధించాలనుకునే పరిస్థితి ఏదైతే ఉందో, అందువల్ల 100కి 100 పాళ్ళు కాకపోయినా 100కి 80 పాళ్ళు మీకు సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆ సుమంగళి పసుపుకున్నటువంటి ప్రత్యేకత అది. చాలా విషయాలు కొంతమంది తెలియవు కాబట్టి వీటికి సంబంధించిన సమాచారం మీకు చెప్పడం నా బాధ్యత కాబట్టి నా బాధ్యత మేరకు మీకు తెలియజేశాను. సరైనటువంటి పూజా సామాగ్రిని ఉపయోగించుకొని సత్వరం మంచి ఫలితాలు పొందడం అనేది చెప్పదగినటువంటి సూచన.